చిన్న గొడవ చినికి చినికి పెద్దదై ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. సికింద్రాబాద్ తుకారాం గేటు వడ్డేర బస్తీలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దారిలో అడ్డంగా ఇనుప రాడ్లు ఉన్నాయన్న కారణంతోనే ఈ గొడవ మొదలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, విజువల్స్ లో ఇంత దారుణంగా రాళ్లతో కొట్టుకుంటున్నట్లుగా కనబడుతోంది. అసలు ఎలా ఈ గొడవ ప్రారంభమైంది, ఆమె పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతానికైతే గాంధీ ఆసుపత్రిలో ఆమె ఇంకా ట్రీట్మెంట్ పొందుతోంది. నిన్న పార్కింగ్ విషయంలో వాహనము వెళ్తున్నటువంటి సమయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఇక అది కాస్త వాళ్ళ ఉదయం కూడా ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒక మల్లేష్ అనే వ్యక్తి వద్ద పంచాయతీకి వచ్చారు. ఈ నేపథ్యంలో వారి మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. అనంతరము అక్కడే ఉన్న మల్లేష్ తన కారులో ఉన్న పెట్రోల్ తీసి ఆ మహిళ పైన చల్లాడు. దీంతో నిప్పంటించుకుని ఆమె తలకు అలాగే శరీర భాగం దాదాపు 60% కాళ్ళ గాయాలతో ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఇలాంటివి దీనికి పాత కక్షలు కారణం కాదు, ఇంకేది కాదు. కేవలము ఒక్క గంట క్రితము జరిగిన ముందు రోజు జరిగిన 10 నిమిషాల పార్కింగ్ గొడవకు సంబంధించిన వివాదమే ఈమెపై కాల్చేందుకు కూడా జరిగింది. మొత్తానికైతే ముగ్గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారులో ఉన్నాడు. వాళ్ళ సాయంత్రం వీరిని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సందీప్.